బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరలా మరొక రీతిగా దేవుడు మీ ముందుకు రావడానికి సహాయం చేశాడు. వాక్యాన్ని చదువుకొని మనం ముందుకు కొనసాగుదాం. దేవుడు మాట్లాడే దేవుడు గనుక, మనతో మాట్లాడటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక అందరం కలిసి పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్యాన్ని ధ్యానించుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయం 27వ వచనంలో మనం వాక్యం చదివితే అక్కడ దేవుడు నీతో నాతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. నీ మనస్సు మారి దేవుని సన్నిధిలో దేవుని దృష్టికి నిన్ను నువ్వు తగ్గించుకొని కన్నీరు గార్చి మనవి చేస్తే నిశ్చయముగా నీ మనవి దేవుడు ఆలకిస్తాడని, నేను నీ మనవి ఆలకించి సమాధానం ఇస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు రెట్టించిన విశ్వాసంతో మనం ముందుకు కొనసాగాలి. మనం ప్రభు సన్నిధిలో ఎన్నో విషయాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మన ప్రార్థనకు సమాధానం రాలేదని కుంగిపోతూ ఉంటాం. విశ్వాసంలో సన్నగిల్లిపోతూ ఉంటాం. అయితే దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు, నీవు తగ్గించుకొని కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నావు కనుక నీ మనవి నేను ఆలకిస్తానని దేవుడు మాట్లాడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థనకు సమాధానం రాకపోవడానికి గల కారణం ఏంటంటే మనం తగ్గించుకునే స్వభావం మనకు లేదు. దేవుడు నువ్వు తగ్గించుకొని నీ గర్వం అంతా ఎరగొట్టుకొని నువ్వు దేనికి పనికిరాని వాడివని ప్రభు ముందుకు రావాలి. నాలో ఏమీ లేదు ప్రభువా, ఏ బలం లేదు, ఏ శక్తి లేదు, నేను శక్తిహీనుణ్ణి, నా తండ్రి నువ్వే బలవంతుడవు, నా శక్తి చేత నా బలం చేత కాదయ్యా, కేవలం నీ కృపచేతనే సమస్తం నేను పొందుకుంటున్నాను, నీ కృపచేతనే ఏదైనా చేయగలను, నా యందు జాలిపడు ప్రభువా అని నువ్వు ప్రభు ముందుకు రావాలి, తగ్గించుకోవాలి. అలా నువ్వు తగ్గించుకోగలిగితే, యథార్థ హృదయంతో పశ్చాత్తాప మనసు గలవాడువై నీవు కన్నీరు గార్చి ప్రార్థన చేయగలిగితే అప్పుడు నీ మనవి ఖచ్చితంగా దేవుడు వింటాడు. అలా కాకుండా గర్వహృదయంతో నేను జ్ఞానవంతుణ్ణి, నేను బలవంతుణ్ణి, నేను అందరికంటే గొప్పవాణ్ణి, అందగాన్ని, నేను మాటకారిని, నేను అందంగా మాట్లాడగలను, నా మనవి ఆలకించని దేవుని ముందుకు వస్తే నీ అందాన్ని బట్టి, నీ డబ్బును బట్టి, నీకున్న ఆస్తిని బట్టి దేవుడు నీ మనవి ఆలకించడు. కానీ ఇరిగిన మనస్సు, కన్నీటి అనుభవం, తగ్గింపు స్వభావం ఎప్పుడైతే నీలో స్టార్ట్ అయ్యి దేవుని ముందుకు వస్తావో అప్పుడు నీ మనవి దేవుడు నిశ్చయముగా ఆలకిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది అయితే ఇరిగిన మనసు గలవారై, తగ్గింపు స్వభావం కలిగిన వారై ప్రభు సన్నిధిలో కన్నీరు గారుస్తున్నారో వారందరితో దేవుడు మాట్లాడుతున్న మాట, నీ మనవి నేను ఆలకిస్తా ఉన్నా, ఖచ్చితంగా నీ కన్నీరు తుడిచి సమాధానం ఇస్తానని దేవుడు మాట్లాడతాడు. కాబట్టి అందరం కలిసి మరొకసారి దేవుని వాక్యానికి లోపడదాం, తగ్గించుకుందాం. మనసు గర్వంతో మనం నింపుకోకుండా మెత్తని మనసు గలవారమై మనం జీవించాలి. మన జీవితంలో మన హృదయం మెత్తబడాలి. రాతి గుండెను తీసేసి మాంసపు గుండెను ఇచ్చే దేవుడు, నీవు గనుక ఆయన చేతికి నీ హృదయాన్ని, నీ మనసుని ఇవ్వగలిగితే ఆయన నిజమైన మారు మనసు రక్షణ నీకు దయచేసి మెత్తని మనసు ఇచ్చి ముందుకు నడిపిస్తాడు. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో మరొకసారి
దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ కన్నీరు తుడిచి, నీ మనవి ఆలకించి, నీకు సమాధానం ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. విశ్వాసంతో మనం ఈ వాగ్దానం మన జీవితాలకు ఆపాదించుకొని ముందుకు కొనసాగుదాం. నమ్మదగిన దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని లేఖనం మన జీవితాలలో వ్యర్థమైపోకుండా, తగ్గించుకున్నవాడు హెచ్చించబడేటట్టు దేవుడు చేస్తాడు. మాట ఇచ్చిన దేవుడు, నీతో మాట్లాడే దేవుడు ఖచ్చితంగా నీ తల పైకెత్తి తలకు మూలరాయిగా నిలిపి ఘనపరిచే దేవుడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, సర్వోన్నతులకు దేవ, నీకు వందనాలు ప్రభువా. అయా ఇదిగో మా మనసు మారి, అయా ఇదిగో తండ్రి, మెత్తని హృదయం గలవారమై మమ్మలను మేము తగ్గించుకొని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా, నా తండ్రి మా కన్నీరు తుడవండి, మమ్మల్ని ఆదరించండి దేవా. మా ప్రార్థనకు సమాధానం ఇవ్వండి. మా మనవి ఆలకించే వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరూ లేరు, కానీ నీవే మా మనవి ఆలకించే దేవుడివి, మా ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడు. అయ్యా ఇదిగో తండ్రి, నాతో పాటు కలిసి ప్రార్థిస్తున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదమును దయచేయండి. అయ్యా పాపం నుండి, శాపం నుండి విడుదల దయచేయండి. అయా సాతాను కబంధ హస్తాలలో నుండి నీ బిడ్డలను విడిపించండి. తాగుడు బంధకాల నుండి విడిపించండి దేవా. ఇదిగో తండ్రి, నీ బిడ్డలకు విడుదల కావాలి, విడుదల రావాలి తండ్రి. మా ప్రార్థనకు చెవియొగ్గి ఆలకించి, మా మనవిని నాయన నీ చెవిని పెట్టి సమాధానం దయచేయమని, కుటుంబాలలో అపవాది అంధకార అద్రాత్మ శక్తులను బంధిస్తూ నీ పాద సన్నిధిలో ఈ ఉదయకాలం మరొకసారి నీ వాక్ శక్తిని పొందుకొని, నీ వాక్కు అయా వాగ్దానం పొందుకొని విశ్వాసంతో ముందుకు కొనసాగుతుండగా బలపరిచి స్థిరపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.